పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే ఈ దిన వాక్య ధ్యానాంశం నిమిత్తము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 29వ వచనం వరకు మనము 7 సంఘముల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో 4వ సంఘము ఈరోజు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. సో మొట్టమొదటి సంఘం ఏంటిది? ఎఫెసీ సంఘం కదా. సో రెండవ సంఘము స్ముర్న, వెరీ గుడ్. మూడోది పెర్గమ. సో దీని తర్వాత తుయతెర సంఘము. సో ఈ తుయతెర సంఘము ఈ 7 సంఘాల్లో అతి చిన్న ప్రాంతం, అంటే 7 ప్రాంతాల్లో అతి చిన్న ప్రాంతం. 7 ప్రాంతాలతో కనుక కంపేర్ చేస్తే, కానీ ఈ 7 ప్రాంతాలు లేకపోతే 7 సంఘాలతో దేవుడు చేసినటువంటి బోధ లేకపోతే దేవుడు మాట్లాడినటువంటి మాటలు వారందరికంటే కూడా ఎక్కువగా ఈ సంఘముతోనే మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో మనం గమనించినట్లయితే ఈ 7 సంఘాలతో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తాను ప్రత్యక్షపరచుకుంటూ ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతిగా ఆయన తాను కనపరుచున్నాడు కదా. సో మొదటి సంఘముతో ఏ రీతిగా ఆయన కనపరుచుకున్నాడు? ఎఫెసీ సంఘముతో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడు 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్న వాడిగా తాను కనపరుచుకున్నాడు కదా. సో రెండవ సంఘము స్మరణ సంఘముతో ఏ రీతిగా తాను కనపరుచుకున్నాడు? మొదటి వాడును కడపటి వాడును మృతుడై మరలా తిరిగి లేచినటువంటి దేవుడనై ఉన్నవాడు అని తాను కనపరుచుకున్నాడు. మూడవ సంఘం పెర్గమ సంఘముతో ఏ రీతిగా ఆయన కనపరుచుకున్నాడు? 2 అంచులు గల వాడి అయినటువంటి ఖడ్గము, తన నోటి నుంచి వచ్చినటువంటి ఖడ్గముగా, సో దానితో ఆయన నాశనము చేయగలిగిన శక్తివాడిగా తాను కనపరుచుకున్నాడు కదా. సో ఈ 3 సంఘాల్లో కూడా కొన్ని మంచి కార్యాలు ఉన్నాయి. వాటిని బట్టి దేవుడు వారిని అభినందించాడు. అదే రీతిగా వారు ఏదైతే సరి చేసుకోవలసినదో దానిని బట్టి కూడా వారిని హెచ్చరిస్తూ, వారు దాన్ని జయించినప్పుడు దేవుడు వారికి చక్కటి ఫలములను లేకపోతే అభినందనను, వారికి రివార్డ్ని దేవుడు అందిస్తూ ఉన్నాడు కదా. రైట్. సో ఇప్పుడు మనము 4వ సంఘంలోనికి మనం వస్తూ ఉన్నాం. ఆ సంఘము ఏంటయ్యారంటే తుయతెర సంఘము. ఈ తుయతెర సంఘము ఈ పెర్గమ సంఘానికిను తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క సంఘానికి మధ్యలో మనము చూస్తూ ఉంటాం. సో మధ్య భాగాన ఇది ఉంటా ఉన్నది. ఇది సముద్ర తీరం నుంచి దూర ప్రాంతమే ఉంటా ఉన్నది. అయితే ఇది మంచి అగ్రికల్చరల్ ల్యాండ్, చక్కటి పాడి పంటలన్నీ కూడా బాగా పండేటువంటి ప్రదేశము ఈ యొక్క ప్రదేశము. అయితే మరి ఈ యొక్క ప్రదేశం అంత అద్భుతంగా ఉన్నప్పటికి కూడా బాగా అభివృద్ధి చెందలేకపోయింది. ఎందుకనంటే ఇది ఎక్కువగా ఈ యొక్క శత్రు బారిన పడతా ఉండేది. ఎందుకంటే రాజు అయినటువంటి అలెగ్జాండర్ పరిపాలన చేసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి 4 జనరల్స్ వాళ్ళు వారి కొన్ని ప్రాంతాలని, అలెగ్జాండర్ అప్పుడు పరిపాలన చేసిన ప్రాంతాలని 4 భాగాలుగా విభజించుకుని వారు పరిపాలన చేసుకున్నారు, వారు తీసుకున్నారు, దక్కించుకున్నారు. అయితే ఆ యొక్క 4 జనరల్స్లో ఒకడైనటువంటి సెలూసస్ అనేటువంటి ఒక జనరల్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ ప్రాంతంలో, ఈ తుయతెర ప్రాంతంలో ఆయన మిలిటరీ సైన్యాన్ని అక్కడ ఉంచడానికి వాడేవాడు అనమాట. సో ఆ రీతిగా ఎప్పుడు చూడు ఈ ప్రాంతము కొద్ది రోజులు ఈ పెర్గమ ప్రాంతం కింద ఉండేది. ఎందుకంటే అప్పట్లో ఈ ఆసియా ఖండము మ్యాక్సిమం కూడా అంతటి కూడా ఇక పెర్గమ ప్రాంతము ఉన్నతమైన స్థలంలో ఉన్నది కనుక హెడ్ క్వార్టర్స్ అంతా కూడా ఇక్కడే ఉండేవి. సో కనుక పక్కనే అది ఉంది కాబట్టి వారి స్వాధీనంలో కొన్ని రోజులు ఉండటము, లేకపోతే ఇంకొకరు స్వాధీనంలో కొన్ని రోజులు ఉండటం, ఇలా ఎప్పటికప్పుడు వాళ్ళని అభివృద్ధి చెందేంత టైం వాళ్ళ దగ్గర ఉండేది కాదు. ఎవరో ఒకరు వచ్చి దాడి చేసి వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళు, ఇలా వాళ్ళు మారుస్తూ ఈ క్రమంలో ఆ ప్రాంతం ఎక్కువగా అభివృద్ధి చెందటానికి, లేకపోతే ఏదైతే వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారో అది స్థిరంగా ఉండటానికి ఆస్కారము లేకపోయింది. అయినప్పటికీ మరి ఈ యొక్క ప్రాంతము చాలా అద్భుతమైనటువంటి ప్రాంతముగా ఉంటా ఉంది. వీరి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే
ఇక్కడ అనేక రకాలైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి. అందులో అతి ప్రాముఖ్యమైన వ్యాపారం ఏంటంటే ఊదా రంగు తయారు చేసినటువంటి ప్రాంతం. ఇప్పుడైతే మనకు అన్నీ కూడా కెమికల్స్ వచ్చేసినాయి ఈ కలర్స్ తయారు చేయడంలో, కానీ ఒకప్పుడు ఆ కాలంలో అన్నీ కూడా న్యాచురల్ కలర్సే కదా. ఈ యొక్క రంగు ఆ చెట్ల నుంచి, చెట్లు వేర్ల నుంచి కానీ, లేకపోతే ఈ సముద్రంలో కొన్ని ఈ నత్తలు లాంటివి మనకు దొరుకుతూ ఉంటాయి, గొవ్వలు లాంటి వాటిలో నుంచి ఆ యొక్క రంగును తీయడం కానీ, పువ్వుల్లోంచి రంగులు తీయడం కానీ, ఇలా న్యాచురల్గానే కలర్స్ని వాళ్ళు సేకరించినటువంటి వారు. వాటిని బాగా నానబెట్టి ఆ యొక్క దాంట్లో నుంచి వచ్చినటువంటి గంజి లాంటి పదార్థము, ఆ యొక్క పొడి వచ్చినప్పుడు దాన్ని ఎండబెట్టి దానిలోంచి పొడిని, ఈ యొక్క రంగుల పొడులను తయారు చేసేవాళ్ళు. రంగుల పొడులు తయారు చేయడం మాత్రమే కాదు, కానీ ఆ రంగులు మరలా దారాలకు అద్ది దారాలు తయారు చేయడం, రంగురంగుల దారాలు, ఆ రంగురంగుల దారాలతో వస్త్రాలను తయారు చేయటం. ఈ రీతిగా ఈ ప్రాంతము ఊదా రంగు, పర్పుల్ కలర్, దానికి అతి ప్రసిద్ధమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే ఆ టైంలో ఊదా రంగు అని అంటే చాలా ప్రశస్తమైనది, శ్రేష్టమైనది. మిగతా కలర్స్ అంటే ఏమో కానీ ఈ పర్పుల్ కలర్ అనేది రాజులు, యాజకులు మాత్రమే ధరించినటువంటి వారు. లెనిన్ క్లాత్ అంటాం. ఇప్పుడు మన అందరికి కూడా లెనిన్ క్లాత్ తెలుసు కదా, చక్కగా మెరుస్తూ పాలిస్టర్ లాగా ఉంటూ ఉంటుంది. అది కూడా విలువైనటువంటిది. చాలా డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, అదే రీతిగా మంచి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వారు వాటిని ధరించేవారు. సో కనుక ఇవన్నీ కూడా ఎక్కడ తయారయ్యాయి అంటే ఈ తుయతర ప్రాంతంలోనే తయారయ్యాయి. మనం ఇంకా నేర్చుకోవాలి అని అంటే అపోస్తల కార్యంలో పౌలు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు లూదియా అనేటువంటి స్త్రీతో ఆమె మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచి దేవుడు ఆమెను, ఆమె ఇంటి వారిని రక్షించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీ ఈ తుయతర ప్రాంతానికి చెందినటువంటి స్త్రీయే. ఇక్కడ నుంచి ఈ యొక్క ఊదా రంగు పొడిని తీసుకుని వెళ్ళి అనేక ప్రాంతాల్లో ఆమె అమ్ముకుని వస్తూ ఉండేదన్నమాట. సో ఈ రీతిగా ఈ ప్రాంతానికి మంచి బ్యాక్గ్రౌండ్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ కేవలము ఈ యొక్క ఊదా రంగు, ఈ యొక్క రంగును తయారు చేయటం, దాంతో వస్త్రాలు తయారు చేయడం మాత్రమే కాదు, కానీ లెనిన్ క్లాత్ తయారు చేయడము, అదే రీతిగా బ్రాంజ్, ఇత్తడిని తయారు చేయటము, అదే ఈ రకరకాలైనటువంటి కుమ్మరి వాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి బిజినెస్ వ్యాపారులు అక్కడ ఉంటూ ఉన్నారు. ఇంకా దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ యొక్క వ్యాపారులు అనేక మంది ఉంటున్నారు కదా, వాళ్ళకి అసోసియేషన్స్ ఉండేవి. ఇప్పుడు మన భాషలో అసోసియేషన్స్ ఉంటాయి కదా. సో ఆ కాలంలోనే ఈ ప్రాంతంలో ఎక్కువగా వ్యాపారులకు అసోసియేషన్స్ ఉండేవి. సో అక్కడ ఎవరైనా పనిచేసే ప్రతి వ్యక్తి కూడా వారికి సంబంధించిన అసోసియేషన్లో తప్పనిసరిగా పాలుభాగస్తుడై ఉండాల్సిందే, అది నియమం. లేకపోతే కనుక వాడి పనికి గ్యారంటీ లేదు. అటువంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి వారు ఆ అసోసియేషన్స్ వల్ల మంచి లాభాలు ఉండే, అంటే ఆ గుంపులో ఉండేవాళ్ళు కనుక ప్రతి ఒక్కరికి కూడా మంచి పనులు దొరుకుతూ ఉండేవి. చాలా చక్కగా వీరికి ఎటువంటి రాజు ఒత్తిడి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఏమి కూడా ఉండేది కాదు, కానీ ఈ అసోసియేషన్లే బాగా ఎక్కువగా పనిచేసినటువంటి వారు. అంటే ఈ అసోసియేషన్లే వీళ్ళే కలిసికట్టుగా ఫెస్టివల్స్ చేసుకోవడం, పండగలు చేసుకోవడము, బాగా ఎక్కువగా ఎంజాయ్ చేయడం, కానీ వీళ్ళు కష్టపడుతుంటారు కనుక వీళ్ళే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పెట్టుకుని వీళ్ళు ఆ రీతిగా ఉంటూ ఉండేవారు. ఇంకొక ప్రాధాన్యత యొక్క ప్రాంతానికి ఉన్నది ఏంటంటే సూర్య భగవానుడు లేకపోతే సూర్యదేవుణ్ణి ఆరాధించటం, మొక్కటము ప్రారంభించింది ఈ ప్రాంతము నుండే. చరిత్రలో మనం చూడవచ్చు, అపోలో అని అంటాం ఆ యొక్క దేవుని పేరు. సో ఇక్కడ నుంచే అది ప్రారంభమైంది. వీరే దాన్ని మొట్టమొదట ప్రారంభించినటువంటి వారు. సో ఇది ఈ యొక్క క్లుప్త వివరణ ఈ ప్రాంతానికి, తుయతర ప్రాంతానికి ఉన్నటువంటి నేపథ్యం. అది చాలా చిన్న ప్రాంతము అయినప్పటికీ ఎక్కువగా మరి బిల్డింగ్లు కానీ లేకపోతే ఆర్కియాలజీకి సంబంధించినటువంటి ఎక్కువ వివరాలు లేకపోయినప్పటికీ ఉన్నటువంటి కొద్ది వివరాలు మాత్రం మనము చూడగలుగుతూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువగా దోపిడీకి
గురి అవుతూ ఉండేది. లేకపోతే రాజులు పరిపాలన మారుతూ ఉండేది ఎప్పటికప్పుడు. ఎప్పుడు కూడా సైనికులు అక్కడ నివాసం ఉండేటువంటి వారు. సో ఇందుచేత ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా గలిబిలిగా ఉంటూ ఉండేవి. కానీ ఉన్నవాళ్ళు మాత్రం చాలా సంతోషంగా హ్యాపీగా వాళ్ళు ఉండేటువంటి వారు. సో కనుక అటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘముతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం మాట్లాడుతున్నాడు, ఆ యొక్క సంఘం ఉన్న పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేయడానికి ప్రయత్నము చేద్దాం. సో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి గనక మనం గమనించినట్లయితే 18వ వచనం, తుయతెరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. సో యేసుక్రీస్తు ప్రభువారు తను తాను ఏ రీతిగా ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు చూడండి. అగ్ని జ్వాలల వంటి కనులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా. హల్లెలూయా. సో ఆయన తను తాను ఏ రీతిగా ప్రత్యక్షపరచుకుంటున్నాడండి? యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇక్కడ ఎలా కనబడుతూ ఉన్నాడు? అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు. అపరంజి అని అంటే బ్రాంజ్, ఇత్తడి పాదములు కలిగినటువంటి దేవుడు, అగ్ని జ్వాలలు కలిగినటువంటి దేవుడు. సో ఆ రీతిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఆ రీతిగా తను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. సో మనము కొన్నిసార్లు పిల్లలకి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, సో వాళ్ళు కనుక అన్నం తినకపోతే మనం వాళ్ళని బెదిరిస్తూ ఉంటాం. బూచడు వచ్చాడరా అని బెదిరిస్తూ ఉంటాం కదా. లేకపోతే వాళ్ళు చదువుతూ ఉన్నారనుకోండి, స్కూల్స్లో మనం చూసినట్లయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఆ పలానా సార్ చాలా స్ట్రిక్ట్ రా, సో ఆ సార్ వచ్చాడంటే మాత్రం నీకు తనులు పడతాయి, దెబ్బలు పడతాయి అని. సో ఆ యొక్క ఒక వ్యక్తిని, ఈ మనిషికి లేకపోతే ఈ పిల్లవాడికి ఏది అవసరమో ఆ పిల్లవాడుకున్న అవసరతను బట్టి ఒక్కొక్క వ్యక్తికి ఆ రీతిగా మనము చూపిస్తూ ఉంటాం కదా. అదే రీతిగా ఈ సంఘం యొక్క అవసరతను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. సో ఈ యొక్క సంఘం యొక్క అవసరత కనుక మనం గమనించినట్లయితే, దేవుడు ఆ యొక్క అగ్ని జ్వాలలుగా లేకపోతే అపరంజి పాదములతో ఈ యొక్క సంఘానికి కనబడటానికి గల కారణము మనం చూడవచ్చు. అందుకంటే ముందుగా ఈ అగ్ని జ్వాలలను, ఈ యొక్క అపరంజి గల పాదములకు ఇక అర్థం ఏమిటో మనకు ఒకసారి అర్థమైతే అప్పుడు దాని అవసరత ఏంటో కూడా మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి మనం చూస్తే ఇదే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. ఇదే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడల్చున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కు. హల్లెలూయా. సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. ఈ యొక్క అపరంజి పాదములు దేనిని సూచిస్తుంది అంటే, సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు ఆయన ఉగ్రత చేత పాపాన్ని త్రొక్కేవాడిగా మనము చూస్తూ ఉన్నాం, మనకు కనబడుతూ ఉన్నది. ఇంకొకటి, ఆ యొక్క అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినటువంటి దేవుడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. హల్లెలూయా. చాలండి. ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది కూడా లేదంట. ఆయన దృష్టి అంత తీక్షణమైనది, అంత పవర్ఫుల్ కలిగినది, అంత శక్తివంతమైనది. ఆయన కనుదృష్టికి మరుగై ఉన్నది ఏది కూడా లేదు. ఆయన చూసినప్పుడు సమస్తమును కూడా తేటగా ఆయనకు కనబడుచున్నది. అంత మాత్రమే కాదు, ఆయన దేనినైతే చూస్తూ ఉన్నాడో, ఆయనకు ఏదైతే కనబడుతూ ఉన్నదో వాటన్నిటిని కూడా ఆయన న్యాయ తీర్పులోనికి వాటన్నిటిని తీసుకురాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కనుక మరి
ఇంత ఘోరమైనటువంటి ఉగ్రతతో కూడినటువంటి అధికారముతో కూడినటువంటి దేవుడు, న్యాయ తీర్పును తీర్చినటువంటి దేవుడు, నా దృష్టికి ఏది కూడా మరుగైనది ఏది కూడా లేనిదిగా చూపించినటువంటి దేవుడు, ఆ రీతిగా దేవుడు ఈ తుయతైరా సంఘమునకు ఎందుకని ఆయన కనపరుచుకుంటూ ఉన్నాడు? ఈ మధ్యకాలంలో ఇందాక నేను ప్రేయర్ రిక్వెస్ట్ మనము ప్రార్థన చేసాం కదా. ఈ మధ్యకాలంలో అనేక మందికి 2 రకాలైనటువంటి వ్యాధులు లేకపోతే ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఒకటి బ్రెయిన్ స్ట్రోక్, బీపీ ఎక్కువగా, ప్రెషర్స్ ఎక్కువైపోయి, ఆలోచనలు ఎక్కువైపోయి, ఈ యొక్క ప్రెషర్స్ ఎక్కువైపోయి రక్త ప్రసరణ బాగా పెరిగిపోయి ఈ మెదడులో నరాలు చిట్లు పోతూ ఉన్నాయి, పగిలిపోయి రక్తాలు బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి చాలా మందిలో చూస్తూ ఉన్నాం. యవనస్తుల్లో, పెద్దవాళ్ళలో వయసుతో సంబంధం ఏది కూడా లేదు. రెండవది, ఎక్కువగా కూర్చుని పనిచేయడం వల్ల, ఎక్కువగా కూర్చుని ఉండటం వల్ల ఈ వెన్నుపూస అనేది వంగిపోయి అది దాని వెంటే కొన్ని నరాలు ఉంటాయి. ఈ పైన మెదడు నుంచి అన్ని అవయవాలకి వెళ్ళినటువంటి నరాలు. ఈ వెన్నుపూస వంగిపోవటం వల్ల ఆ నరాలకు ఒత్తుకొని పోయి తద్వారా ఈ సెన్సెస్ అనేవి కోల్పోతూ ఉన్నాయి, అత్యంత భయంకరంగా మారిపోతూ ఉన్నాయి. అది పక్షవాతానికి దారి తీసేటువంటి ప్రమాదం. ఒకవేళ అది నువ్వు గనక త్వరగా కనిపెట్టకుండా ఉండనట్లయితే. చాలామంది నడువు నొప్పి వస్తుంది అనుకుని ఏదో ఆ రీతిగా దాన్ని నడిపించేస్తూ ఉంటారు. ఇట్లాంటి భయంకరమైన ప్రమాదాలు ఈ శరీరంలో జరుగుతూ ఉన్నప్పుడు మరి ఇవి ఎలా బయటపడుతూ ఉన్నాయి? సిటీ స్కాన్లని, ఎక్స్రేలని కదా. సో ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఇక సిటీ స్కాన్ ద్వారా మరి ఆ చిన్న చిన్న నరాలలో కూడా మరి ఎక్కడెక్కడ దేనికి ఏమేమి ప్రమాదం జరుగుతూ ఉన్నది అనేవి చాలా స్పష్టంగా క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. తద్వారా మరి దాని నుంచి బయటపడటానికి కొన్ని చిన్న చిన్న సర్జరీస్ కానీ, మేజర్ సర్జరీస్ కానీ చేసి దాని నుంచి సురక్షితంగా బయట పడగలుగుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇదే రీతిగా మన యొక్క ఆత్మీయ స్థితిలో కూడా అనేకమైన ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉన్నాం. అయితే వాటిని క్షుణ్ణముగా, సూక్ష్మముగా పరిశీలన చేయగల, చూడగలిగినటువంటి ఎక్స్రేస్ కానీ, సిటీ స్కాన్ కానీ కలిగినటువంటి వాడు మన దేవుని యొక్క కన్నులు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులంగా మనము చూడలేము కానీ బహుశా మనుషులుగా మనము దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ శరీరంలో ఉన్న అవయవంలో నుండి భాగాలను ఈ యొక్క మెషిన్స్ ద్వారా మనం స్కాన్ చేయగలుగుతున్నాం, చూడగలుగుతున్నామేమో కానీ హృదయాంతరంగంలో మన యొక్క ఆత్మీయ స్థితిలో ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క కణాలు కానీ, లేకపోతే ఈ యొక్క ప్రమాదాలను కానీ చూడగలిగినటువంటి వాడు ఇదిగో అగ్ని జ్వాలలు కలిగినటువంటి దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిత్యము వాటిని పర్యవేక్షిస్తూ ఉన్నాడు, నిత్యము వాటిని చూస్తూ ఉన్నాడు, మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్. సో ఈ తుయతైరా సంఘమునకు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ రీతిగా ప్రత్యక్షపరచుకోవడానికి గల కారణం ఏంటంటే బహుశా ఈ సంఘములో ఇదే పరిస్థితి ఉన్నదేమో. సో ఒకసారి మనం ముందుకు వెళ్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడు 19వ వచనానికి కనుక మనం వచ్చినట్లయితే అక్కడ నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. హల్లెలూయా. సో ఈ సంఘానికి ఉన్నటువంటి మంచి వీళ్ళని అభినందించదగినటువంటి విషయం ఏంటంటే ఈ సంఘములో వారి కలిగి ఉన్న విశ్వాసము, వారి కలిగి ఉన్నటువంటి క్రియలు, వారి కలిగినటువంటి ఆ యొక్క మొదటి ప్రేమ కంటే కూడా ఇప్పుడు అధికముగా విస్తరించి ఉన్నారంట కదా. ఎఫెసీ సంఘంతో గనక మనం మాట్లాడుకున్నట్లయితే వారు అన్నీ కూడా కలిగి ఉన్నారు కానీ వారు మొదటి ప్రేమను విడిచిపోయారు కదా. మొదట్లో మీరు చాలా బాగుండేవారు కానీ ఇప్పుడు మీరు కొద్దిగా దాన్ని మర్చిపోతూ ఉన్నారు. కానీ ఈ సంఘం అయితే ఎఫెసీ సంఘంలాగా కాదు కానీ మొదటి కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందారు. సో దేవుని ప్రేమలో మొదటి ప్రేమల కంటే కూడా
మొట్టమొదట వాళ్ళు విశ్వాసంతో చేసినటువంటి క్రియల కంటే కూడా ఇప్పుడు ఇంకా విస్తరించారు. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఆయన ఏమంటాడంటే, పైన అన్ని కూడా లిస్టు ఇస్తూ మనం చూడవచ్చు. ఆయన విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, ఇవన్నీ కూడా వివరిస్తూ లాస్ట్లో 8వ వచనంలో ఆయన ఏమంటాడు, ఇవి మీరు కలిగి విస్తరించినలా అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. హల్లెలూయా. సో ఇవన్నీ కూడా మనం కలిగి ఉండటం వల్ల, వీటిలో మనం విస్తరించడం వల్ల, కేవలం కలిగి ఉండటం మాత్రం కాదు, వాటిలో మనము విస్తరించడం వల్ల, అంటే డే బై డే మనం ఇంకా 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 అభివృద్ధి చెందుట వలన ఒక గొప్ప లాభం ఉందండి. ఏంటి ఆ లాభం అంట? మనము సోమరుల వలె కాకుండా మనల్ని ఎప్పుడు కూడా మెలకువగా, యాక్టివ్గా యేసుక్రీస్తును గూర్చినటువంటి జ్ఞానములో మనల్ని అభివృద్ధి చేస్తుంది. ఆ జ్ఞానములో మనల్ని విస్తరింపచేస్తుంది. ఆ జ్ఞానమును మనము పొందుకునే వారముగా, ఆ జ్ఞానమును కోల్పోకుండా మనల్ని నిలిపేదిగా ఉంటుంది. హల్లెలూయా. సో తుయతెర సంఘము అటువంటి గొప్ప మేలును పొందుకునే సంఘముగా ఉన్నది. అందును బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని అభినందిస్తున్నాడు. వెరీ గుడ్, మీరు చాలా చక్కగా ఉన్నారు, మీరు ఎప్పుడు కూడా విస్తరిస్తూ ఉన్నారు, అభివృద్ధి పొందుతూ ఉన్నారు. నేను కోరుకునేది అదే. దానివల్ల మీరు చక్కటి లాభాన్ని మీరు పొందుకుంటారు. ఏం లాభం అంటే యేసుక్రీస్తుని కూర్చున్న జ్ఞానాన్ని మీరు పొందుకునే వారిగా ఉంటారు. దాన్ని మీరు ఎప్పటికీ కోల్పోరు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియమైన బిడ్డలారా, మరి చెవులు కలిగినటువంటి వాడు వినుగాక అని దేవుడు సెలవిస్తున్న రీతిగా, మరి మనం చెవులు కలిగినటువంటి వారము, మనం వింటున్నటువంటి వారము, మరి మన యొక్క స్థితి ఏ రీతిగా ఉన్నది? మరి దేవుడు కూడా మనల్ని ఆ రీతిగా తుయతెర సంఘము వలె మనల్ని కూడా అభినందించే స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే ఎఫెసీ సంఘములాగా మన మీద నేరం మోపే వారంలాగా ఉన్నామా? అరే మొదట్లో చాలా బాగున్నారా, రక్షణ పొందిన దినాలలో, ఇదిగో దేవుని గురించి ఎరుగుతున్నటువంటి కొత్త దినాల్లో చాలా ఆసక్తితోటి దేవుని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని, దేవుని కొరకు మరి కష్టపడాలని, ప్రార్థనలో, వాక్యములో, ఆత్మీయ స్థితిలో దినదినము కూడా ఎదగటానికి మీరు ప్రయత్నము చేశారు. కానీ మరి ఈ రోజుల్లో ఏమైపోయింది? మీలో నిరాశ, నిస్పృహ ఇవన్నీ కనబడుతున్నాయి. ఏంటి? నిర్లక్ష్యము, దేవునికి దూరం అయిపోవటము, ఇవన్నీ కనబడుతున్నాయి ఏంటి అని మనల్ని ఒకవేళ దేవుడు ప్రశ్నించే స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే వెరీ గుడ్ అని అభినందించే స్థితిలో, మునుపటి కంటే ఇప్పుడు ఇంకా మీరు అభివృద్ధి చెందారు, విశ్వాసంలో మీరు ఇంకా అభివృద్ధి చెందారు, ఎటువంటి శ్రమనైనా, శోధనలైనా, పరిస్థితుల్ని అర్థము చేసుకుని వాటిలో మీరు స్థిరులై, మీరు దేవుని మీద విశ్వాసంతో, దేవుని మీద ఆధారపడేటువంటి వారిగా, ఆ యొక్క పరిస్థితులను ఎదిరించి పోరాడేటువంటి వారిగా మీలో ఆ శక్తిని నేను చూస్తున్నాను, మీలో ఆ పోరాటతత్వాన్ని నేను చూస్తున్నాను, మీలో ఆ యొక్క జ్ఞానమును, వివేకమును నేను చూస్తూ ఉన్నాను, సమయస్ఫూర్తిని నేను చూస్తున్నానని దేవుడు మనల్ని అభినందించేదిగా ఉన్నదా? ఒకసారి మనము చెక్ చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఆ రీతిగా దేవుని యొద్ద నుంచి అభినందనలు మనం పొందుకునే వారముగా ఉండాలన్నదే దేవుని యొక్క ఆశ, మనందరి యొక్క ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు 3వ విషయానికి మనం వస్తే, 20వ వచనం కనుక మనం చూస్తే, అయినను అని ఉందంటే గొప్ప ప్రమాదం అక్కడ ఉంది. ఇంత పొగిడి అయినను అంటాడు, అంటే ఏదో లోపం అక్కడ ఉన్నది. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. హల్లెలూయా. అత్యంత భయంకరమైనటువంటి ఒక నేరము ఈ సంఘం మీద మోపబడుతూ ఉన్నది.
ఏంటయా ఆ యొక్క నేరము అని అంటే, దేనిని బట్టయితే ఈ సంఘాన్ని అభినందిస్తూ ఉన్నారో అదే మరీ ఎక్కువైపోయి ప్రమాదానికి కొని తెచ్చుకుంటా ఉన్నది. ఏంటయా అదేనంటే ప్రేమ. దేవుని యందలి మొదటి ప్రేమ విస్తరిస్తూ ఉన్నది, అభివృద్ధి చెందుతున్నది. అది మరీ ఎక్కువైపోయి వారిలో ఒక నిర్లక్ష్యం అనేది, తప్పుడు దోవ అనేది పట్టించింది. ఏంటయ్యాదంటే యెజబెలు యొక్క ఆత్మ. ఒక స్త్రీ అంటే, బహుశా స్త్రీ అంటే నిజముగా స్త్రీ పేరు అయి ఉండవచ్చు, లేకపోతే ఆ యెజబెలు యొక్క ఆత్మను గురించి ఆ పేరైనా పెట్టి ఉండవచ్చు. ఏంటి అది కనుక మనం అర్థం చేసుకోవాలి అని అంటే, పాత నిబంధన గ్రంథంలో మనం వెళ్ళినట్లయితే మొదటి రాజుల గ్రంథంలో మనం చూడవచ్చు. 21వ అధ్యాయము 21వ అధ్యాయం అంతే కూడా మనం చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది. అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఏలియా ప్రవక్త దినాల్లో, ఆయన ప్రవచించిన దినాల్లో ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజు పేరు ఆహాబు. ఆ రాజు యొక్క భార్యే యెజబెలు. ఈమె అన్యురాలు. అయితే ఈమె యొక్క స్థితిని బట్టి, ఈమె యొక్క ప్రోత్సాహము, ఈమె యొక్క ప్రోద్బలము, ఈమెకున్నటువంటి గర్వము, ఈమె ప్రేరేపించిన దాన్ని బట్టి ఆ యొక్క ఆహాబు రాజు అనేకమైనటువంటి దుర్మార్గాలు చేసి ఉన్నాడు. ఆయన చేయటం మాత్రమే కాదు, కానీ ఆయన వెనకుండి ఈ యొక్క రాణి అయినటువంటి యెజబెలు అనేకమైనటువంటి కుతంత్రాలకు దారితీసింది. అనేక మంది ప్రవక్తలను తెగనరికింది. ఆ యొక్క మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం కనుక మనం చూస్తే, ఒకసారి చదువుతారు అది. ఆహాబు పేరట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును పెద్దలకును సామంతులకును పంపించింది. ఆ తాకీదులో రాయించింది ఏమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి దేవుని నీవు రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతనిని రాళ్లతో చావగొట్టుడి. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే యెజబెలు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏంటంటే, ఒకటి, దేవుని బిడ్డలను, దేవుని యొక్క ప్రవక్తలను ఒక పక్క చంపించి వేస్తూ ఉన్నది. రెండవ పక్క రాజు అయినటువంటి ఆహాబును ప్రేరేపించి, నాబాతు అనేటువంటి ఒక రైతు ఉన్నాడు, ఆయన దగ్గర చక్కటి ద్రాక్ష తోట ఉన్నది, అది ఈయనకి కావాలి అని చెప్పినప్పుడు ఆ నాబాతు దానికి తిరస్కరించాడు. అయ్యా, నా దగ్గర ఉన్నది ఇది ఒకటే, దీన్ని నేను అమ్మటానికి మీకు ఇవ్వటానికి మరి నాకు ఇష్టం లేదు అన్నప్పుడు ఆహాబు రాజు, అయ్యో నేను అది కొనలేకపోయానే అని చెప్పి, దక్కించుకోలేకపోయానని బాధపడుతూ ఉంటే, యెజబెలు ఈమెం చేసిందో తెలుసా? రాజుకు తెలియకుండా రాజు రాయించినట్లు ఒక తాకీదు, ఒక ఆర్డర్ని రాయించి ఆయన ముద్ర వేయించి నాబాతు నివసిస్తున్నటువంటి ప్రాంతపు అధికారులకు పంపించింది. ఒక కుయుక్తికి పన్నాగము పన్నింది. ఏంటి అంటే, ఉపవాస దినం అందరూ కూడా ప్రకటించి ఆ సమయంలో ఈ నాబాతు మీద నేరము మోపించి, ఏంటి ఆ నేరము? దేవుడు నేను రాజుని ఈయన దూషిస్తున్నాడనే నేరము మోపించి దానికి 2 పనికిమాలను సాక్ష్యం పెట్టించి, ఇదంతా కూడా ఆ తీర్పులోనికి తీసుకువచ్చి ప్రజలందరి ఎదుట ఈయన మీద నేరమును రుజువుపరిచి ఆయన రాళ్లతో కొట్టి చంపించివేయండి. ఎప్పుడైతే నాబాతును ఆ రీతిగా చంపించి వేసిందో, అనుకున్న పొలాన్ని ఈ యొక్క రాజు స్వాధీనము చేసుకోవటము జరిగింది. బిళ్ళరా, అత్యంత భయంకరమైన స్త్రీ ఏక యెజబెలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమంతోని బిళ్ళరా, అలాంటి ఆత్మ, లేకపోతే అలాంటి ఆలోచనలతో కూడినటువంటి, దురాత్మతో కూడినటువంటి స్త్రీ అని చెప్పబడుతున్నటువంటి తుయతైరా సంఘములో
ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి ఆ సంఘం మీద నేరము మోపడము జరుగుతూ ఉన్నది. అయితే నేరం ఏంటయ్యా అంటే ఆ స్త్రీని బట్టి కాదు, ఆ స్త్రీని లేకపోతే ఆ పరిస్థితిని నీవు ఉండనిస్తూ ఉన్నావు నీ సంఘములో. ఎవరైతే ఆ రీతిగా పాపము చేస్తున్నారో, అటువంటి హృదయము కలిగి ఉన్నారో, అనగా ఆ యొక్క యెజబెలు యొక్క ఆత్మతో కూడినదయ్యానంటే జారత్వము, విగ్రహములకు అర్పించినటువంటి ఆ యొక్క ఆహారాన్ని భుజించటము, అనగా ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పానే, ఈ యొక్క ప్రాంతానికి ఉన్నటువంటి నేపథ్యంలో మాట్లాడుతూ ఆ ప్రాంతంలో అనేకమైన పనివారు, వారికి అసోసియేషన్స్ అనేవి ఉండేవి. సో ఈ అసోసియేషన్స్ ఏం చేసినటువంటి వారంటే, ఈ గుంపులు ఏం చేసినటువంటి వారంటే, ఈ సంఘాలు వీరు పార్టీలు చేసుకునేటువంటి వారు, విగ్రహాలకు అర్పించి తాగటము తినటము చేసుకునేటువంటి వారు. ఈ ఆచారాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఆ సంఘంలో ఆ సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిందే. ఎవరైనా మేము పాటించము అని అంటే వారిని ఆ సంఘంలోంచి వెలివేసేవాళ్ళు, నువ్వు మా వాడివి కాదు. కనుక వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కూడా ఆ పనిని కోల్పోవడం ఇష్టం లేక, లేకపోతే ఆ యొక్క సహోదర ప్రేమ ఎక్కువైపోయి, అరే ఎందుకులే అని చెప్పి సహిస్తూ వచ్చారు. అంటే వాటిని చేస్తూ వచ్చారు. అది పాపమని తెలిసినప్పటికీ దాన్ని వీరు పాటిస్తూ వచ్చారు. ఎందుకనంటే, ఎందుకులే అనవసరమైనటువంటి కలహము, ఎందుకులే వారిని మనము నొప్పించడం, వాళ్ళ మనసు మనం ఎందుకు నొప్పించాలి, అనవసరం దీనివల్ల మనకి వ్యత్యాసాలు ఏర్పడతాయి, దూరము ఏర్పడుతుంది అని చెప్పి ఖండించడం ఇష్టం లేకుండా, సో దేవుడు ఏమని చెప్పాడు, నీ సహోదరుని ప్రేమించమన్నాడు కదా, కాబట్టి దేవుడి ఆజ్ఞను మనం తప్పకుండా పాటించాలి. కనుక సహోదరుడు పాపి అయినప్పటికీ కూడా కేవలం సహోదరుని ప్రేమించడం మాత్రం కాదు, కానీ ఆ సహోదరుని యొక్క పాపాన్ని కూడా ప్రేమిస్తూ వచ్చి ఉన్నారు. అంత గొప్ప గుణం కలిగినటువంటి వారి యొక్క తుయతెర సంఘస్థులు. ప్రేమదేవుని బిడ్డలారా, మనకు బహుశా వింటూ ఉంటే చాలా మనకి నవ్వొస్తుంటుందేమో, కానీ నేటికి ఇదే స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. నేటికి ప్రపంచంలో సంఘాల్లో ఇదే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాంప్రమైజింగ్ క్యారెక్టర్, పాపమని తెలిసినప్పటికీ ఆ పాపాన్ని ఖండించే స్థితిలో నువ్వు లేకుండా, ఆ పాపాన్ని సహించేవాడువిగా, నువ్వు కూడా ఆ పాపానికి దాసుడువుగా మారిపోతూ ఉన్నావు. అక్కడున్న సంఘస్థులో కొంతమంది ఆ యొక్క యెజబెలు ఆత్మచేత పీడింపబడుతున్న వారైతే, మరికొంతమంది వీరు స్వయాన అదే ఆత్మను కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఈ యొక్క ఆత్మకు ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటంటే గర్వము, జారత్వము, అదే రీతిగా స్వార్థముతో కూడినటువంటి అధికారాన్ని కావాలి అని కోరుకునేటువంటి స్థితి, ఇతరులను పాయింట్అవుట్ చేయటము, సంఘంలో అధికారులను కానీ లేకపోతే సంఘ కాపరిని కానీ దేవుని బిడ్డలను కానీ అనవసరంగా పాయింట్అవుట్ చేసి తమ్మును తామును హెచ్చించుకోవడము, వీరి వల్ల కుటుంబంలో కానీ సంఘములో కానీ ప్రశాంతతను తీసివేయటము. ఎక్కడైనా చక్కగా సరదాగా ఒక ప్రశాంతతగా కూడిన కుటుంబం ఉందంటే దాంట్లోకి వచ్చి వీళ్ళు ఏదో ఒక చిచ్చు అక్కడ పెట్టడం, ఆ ఉన్న ప్రశాంతతని తీసేయడం, ఇలా కోరుకునేటువంటి స్థితి ఈ ఆత్మకున్నటువంటి గుణలక్షణాలు. ఇటువంటి పాపముతో వాళ్ళు పీడింపబడుతూ ఉన్నారు. ఇంతకు ముందున్న సంఘాలు కనుక మనం చూస్తే వారిలో కొంతమంది ఆ యొక్క పాపాన్ని ఎదిరిస్తూ ఉన్నారు. కొన్ని సంఘాలు అయితే వారు ఎదిరించలేకుండా దానికి లోనైనటువంటి వారు ఉన్నారు. కానీ ఇక్కడైతే విచిత్రం ఏంటంటే, ఇది పాపమని తెలిసినా కూడా పోనీలే అని ఏదో అత్యంత వాత్సల్యముతో అత్యంత ప్రేమను కనపరిచిన స్థితిలో వీళ్ళు
చూస్తున్నాం. అందుకనే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చాలా కఠినంగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. అందుకనే వీళ్ళతో ఆ యొక్క అగ్ని జ్వాలలు కలిగినటువంటి నేత్రములతో కలిగినటువంటి వాడై ఆ యొక్క ఇత్తడి పాదములతో అపరంజి పాదములతో ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే వీరు ఉన్న స్థితి అతి భయంకరమైన స్థితి. బహుశా వీళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఏముందులే, ఎవరు చూశారులే దీన్ని, మనం దేవునికి చేయాల్సిందన్నీ కూడా మనం చేస్తున్నాం కదా, దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉన్నాం కదా, మనము ఇదిగో సహనము కలిగి ఉన్నాం కదా, ఇదిగో ఎప్పటికప్పుడు మనం దేవునిలో ఎదుగుతూ ఉన్నాం కదా. దీనిలో ఎదుగుతూ ఉన్నారు, పాపంలో కూడా ఎదుగుతూ ఉన్నారు. దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను కూడా దీనికి ఇస్తూ ఉన్నారు. ప్రేమదేవుని అపోస్తలుడైన పౌలు చాలా ఖండితంగా చెప్తూ ఉంటాడు ఏంటంటే, నీ సహోదరుడు ఒకవేళ పాపము చేసినట్లయితే వాడిని అక్కడ నుంచి తరిమివేయని ఉంటుంది, వెలివేయండి అని ఉంటుంది సంఘంలోంచి. ఎందుకంటే దేవుడు పాపాన్ని సహించేవాడిగా ఉన్నాడు. ఒకవేళ సహిస్తే ఆయన సహిస్తాడేమో కానీ, ఆయన మరొక అవకాశం ఇస్తాడేమో కానీ, ఆయన ఇచ్చే అవకాశాలను వీళ్ళు దాన్ని ఛాన్సెస్గా తీసుకుని ఇంకా ఇంకా అదే రీతిగా టాలరేట్ చేసినటువంటి వారిగా ఉంటే మాత్రం దేవుడు మాత్రము సహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమదేవుని బిడ్డలారా, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా తను తాను వీరిని ప్రత్యక్షపరచుకుంటా మనం చూస్తూ ఉంటాం. కొన్ని వచనాలు మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను, ఇంకా క్లియర్గా మనకి అర్థం కావటం కొరకు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు ఒకసారి మనం గమనించినట్లయితే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము, మీలో ప్రతివాడును చాలండి. మనం అక్కడ గమనించినట్లయితే మీ శరీరమును ఆ కింద వచనంలో 4-5 వచనాలు, కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుండుటే దేవుని చిత్తం. హల్లెలూయా. ఘటము అనగా శరీరము. మీ యొక్క తమ యొక్క శరీరములను ఎట్లు కాపాడుకొనాలి అని ఎరుగుండుటే దేవుని యొక్క చిత్తం. ఎందుకని ఈ మాట చెప్తున్నాడంటే, మీరు ఇంతకుముందు సంఘాల్లో కనుక మనం చూసినట్లయితే బిలాము యొక్క బోధ, నికోలాయేతు యొక్క బోధ అని మనం చూస్తూ ఉంటాం. వారి యొక్క బోధ ఏంటయ్యా అని అంటే, దేవుని యొక్క కృప చాలా విస్తరించి ఉన్నది కనుక నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పుడు కూడా దేవుడు నిన్ను ఏమనడు అనేటువంటి బోధ ఒకటైతే, మరొకటి ఏంటంటే దేవుడు చూసేది ఆత్మనే కానీ శరీరాన్ని కాదు. కాబట్టి నువ్వు శరీరంతో ఏమైనా చేయొచ్చు, ఆత్మతో మాత్రం దేవుణ్ణే స్తుతించాలి. సో శరీరం వేరు, ఆత్మ వేరు కనుక ఈ రెండింటికి పొంతనేమి లేదు. దేవుడు చూసేది ఆత్మను మాత్రమే చూస్తాడు, శరీరాన్ని ఏమి చూడు. ఈ శరీరం తిరిగి మరలా మట్టిలో కలిసిపోతుంది కనుక ఈ శరీరంతో నువ్వు ఏమైనా చేయొచ్చు అనేటువంటి బోధ. కానీ దేవుని లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? నీ శరీరంతో నాకు పని లేదంటున్నాడు దేవుడు. తమ యొక్క శరీరములను ఏ రీతిగా కాపాడుకోవాలో తెలుసుకోవటమే, ఎరిగి ఉండటమే దేవుని యొక్క చిత్తం. చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. నీ శరీరముతో నువ్వు చేసినటువంటి క్రియలు అవి చాలా ప్రాముఖ్యమైనవి, అవి పరిశుద్ధమైనవిగా ఉండాలి. ఎందుకంటే ఈ శరీరము ఏ పనులు ఎలా చేస్తుంది? ఈ మనస్సు నుంచి పుట్టే కోరికల వల్లే కదా, అవునా? ఆ మనస్సు ఇచ్చినటువంటి ఆజ్ఞల వల్లే కదా ఈ శరీరం పనిచేసేది. మరి ఈ శరీరానికి మనసుకు సంబంధం లేదు అంటే ఎలా? ఆ మనసులో పుట్టే తలంపులు దేవునికి బాగా తెలుసయ్యున్నది. దేవుడు వాటిని చూస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు కనుక మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే
తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమైన పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట. హల్లెలూయా. ప్రియుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఆయనే వెక్కిరింపబడడు. నువ్వు చేసే పనులు బట్టి నువ్వేదో పెద్ద లాజిక్గా నేను మాట్లాడుతూ ఉన్నాను, నాకంతా తెలుసు, నేను చాలా జ్ఞానవంతుడిని అని అనుకుంటున్నావేమో, కానీ మోసపోయేది నువ్వే. దేవుడు ఏం వెక్కిరింపబడు? ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు ఏంటంటే, నువ్వు నీ శరీరాన్ని కాపాడుకొనకుండా నీ శరీరేచ్ఛలను బట్టి నువ్వు చేసినటువంటి విత్తినటువంటి విత్తనం ఏదైతుందో అదే పంటను నువ్వు కోస్తావు. అదే ఆత్మానుసారమైనటువంటి విత్తనాన్ని కనుక నువ్వు విత్తితే ఆత్మఫలమును నువ్వు కోస్తావు. కనుక ఏమి విత్తుతున్నావు అనేది, దేని అనుసరించి విత్తుతున్నావు అనేది నువ్వే చూసుకోవాలి. ఏముంది, శరీరేచ్ఛలను బట్టి శరీర క్రియలను బట్టి నేను చేసినా కానీ దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే ఇది ఇక్కడితో అయిపోయేది కదా, ఆత్మతో చేసే పనులు ఆత్మతో మనం చేస్తూ ఉన్నాం అని అనుకోవడానికి వీలు లేదు. నువ్వు శరీరాన్ని నలగొట్టుకోవాలి, దాన్ని చంపివేయాలి, ఆత్మతో నువ్వు జీవించాలి, ఆత్మానుసారమైన పనులు నీవు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ తుయతైర సంఘములో ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, మా ఆత్మ బాగానే ఉంది కదా, శరీరం ఏముందిలే అండి, మా సహోదరులు పాపం వాళ్ళు చెప్పిన మాట వింటే అయిపోతుంది కదా. లోకానుసారమైనటువంటి ఆచారాలు, లోకానుసారమైనటువంటి పద్ధతులు అనేక మార్లు దేవుని దగ్గరికి రాలేకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? మనుషులు ఈ లోక ఆచారాలకు బందీలైపోవడం వలనే. చాలామంది ఇప్పటికీ వారికి సత్యం ఏంటో తెలిసినప్పటికీ వారు ఆ బంధకాల నుంచి బయటికి రాలేక, అమ్మో ఇప్పుడు మేము దేవుణ్ణి తెలుసుకున్నామని గనక బయట వాళ్ళకి చెప్తే నా కుటుంబంలో నా పరువు ఏమైపోతుందో, నా బంధుమిత్రులు రేపటి నుంచి నన్ను పలకరించడం మానేస్తారు, నన్ను వెలివేసేస్తారు, నన్ను తక్కువగా చూస్తారు, సమాజంలో బ్రతకలేం, తలెత్తుకుని నిలబడలేం, పరువు పోతుంది. దేవుని గురించి ఇవన్నీ కోల్పోవడం అవసరమా? ఏముంది, మనసులో ఆ దేవుణ్ణి కొలుచుకుంటాను, మనసులో ఆ దేవుణ్ణి మొక్కుకుంటాను, మనసులో ఆ దేవుణ్ణి ఆరాధిస్తాను, కానీ బయటికి మాత్రము లోక ఆచారాలన్నీ కూడా పాటిస్తాను. అప్పుడు ఇద్దరిని సాటిస్ఫై చేయొచ్చుగా, ఇటు లోకాన్ని సాటిస్ఫై చేయొచ్చు మనుషుల్ని, ఇటు దేవుణ్ణి కూడా. జాగ్రత్త, తుయతైర సంఘము అదే తప్పు చేస్తూ ఉంది, దేవుడు అదే నేరం మోపుతూ ఉన్నాడు. నువ్వు కూడా అదే ప్రమాదంలో ఉన్నావేమో. ఆ స్థితిని యెజబెలు ఆత్మతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. అది ఎంత భయంకరమైనదంటే, ఎంత ఘోరమైనదంటే జారత్వంతో సమానము, వ్యభిచారముతో సమానము. నువ్వు దేవుణ్ణి కలిగి ఉండి దేవుణ్ణి నీ భర్తగా నువ్వు పెట్టుకొని మరలా వెళ్ళి ఈ లోకంతో సాంగత్యం చేస్తూ ఉన్నావు. అత్యంత ప్రమాదకరమైన వ్యభిచారంతో సమానము. అటువంటి వ్యభిచారము చేస్తూ ఉన్నారు ఈ సంఘము బిడ్డలని దేవుడు వారి మీద నేరమును మోపుతూ ఉన్నాడు. ప్రేమదేవుని బిడ్డరా, బహుశా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, మాకు చాలా తెలుసు, దేవుని గురించి బాగా తెలుసు అనుకుంటూ ఉన్నారేమో. దేవునికి చేయవలసింది, దేవునికి ఇవ్వవలసింది అన్నీ కూడా ఇస్తున్నాం కదా, దేవుని సంఘంలో మేము ఎలా ఉండాలని ఉంటున్నాం కదా, మేము మా బయట చేసేది ఎవరికి తెలుసులే అనుకుంటున్నామేమో. జాగ్రత్త, ఆయన నుంచి మనం ఏది కూడా దాచిపెట్టలేం. ఆయన కనుదృష్టికి, ఆయన దృష్టికి ఏది కూడా కనుమరుగైంది ఏది కూడా లేదు. దేవుడు అందరినీ చూస్తూ ఉన్నాడు. నీ సమస్త ఆలోచనలు ఆయనకి తెలుసు, నీ పనులు ఆయనకి తెలుసు. నేను అందుకే యవన బిడ్డలకు చెప్తూ ఉంటాను, దేవునితో ఆటలాడొద్దు, జాగ్రత్త. దేవునితో ఆటలు ఆడవద్దు, జాగ్రత్త. యవనస్తులుగా మీకు చాలా కోరికలు ఉంటాయి, యవనస్తులుగా మీకు చాలా టెంపర్స్ ఉంటాయి. యవన కాలములో మాకంటే తోపు ఇంకెవరు కూడా లేరు అనుకుంటే, నేను ఏదైనా చేయగలను అనుకుంటారు. ఎవడి మాట నేను వినేది లేదు. జాగ్రత్త, దేవుడు నీ మాట కూడా విండు. దేవుడు చూపించే ఆ ఉగ్రతకు లోనవ్వాల్సి వస్తుంది, జాగ్రత్త. ఆయన అలాంటి వారిని చాలా తీక్షణముగా
ఆయన ఖండిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మోసపోయేది నువ్వే. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, నాకేమైంది, నాకేం అవ్వట్లేదు కదా, నేను బాగానే మేనేజ్ చేస్తున్నాను కదా అనుకుంటున్నావేమో. నేను అందరి మాట నేను ఎందుకు వినాలి అనుకుంటున్నావేమో. అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఒక రోజున వాటన్నిటికీ నువ్వు ఫలము తప్పకుండా పంట నువ్వు కోయవలసి ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో దాని పర్యవసారము నువ్వు తప్పకుండా భరించాల్సిందే. దాని శిక్ష నువ్వు పొందుకుంటావు ఒక దినమందు. అందుకే సమయం ఉన్నప్పుడే, దేవుడు సహిస్తున్నప్పుడే, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడే నువ్వు వెంటనే పశ్చాత్తాపడి దాన్ని వదిలిపెట్టి, నాయనా నేను తెలియక ఈ తప్పు చేశాను, బహుశా ఎవరికి తెలియదేమో కానీ నీకైతే తెలుసు కదా అని ఆయన సన్నిధిలో యథార్థంగా మనం ఆయన దగ్గర ఒప్పుకొని, ఇక నుంచి నేను అది చేయను నాయనా, నేను నీకు మాత్రమే బిడ్డగా, నీకు మాత్రమే నీ సేవకుడిగా, నీ బిడ్డగా మాత్రమే నేను ఉంటాను. రెండు పడవల మీద కాలు వేసి అటు లోకంలో అటు స్నేహితుల దగ్గర స్నేహితులు నచ్చినట్లుగా, ఇటు సంఘంలోకి వచ్చి సంఘానికి నచ్చినట్లుగా ఉంటే మాత్రం దేవుడు అంటున్నాడు, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నులువెచ్చని స్థితి కనుక నీకుంటే బయటకు ఉమ్మివేయబడదు ఏమో, జాగ్రత్త. ప్రేమేందని బిడ్డరా, ఒకవేళ మనము అలాంటి వాళ్ళు మన పక్కన కనుక ఉంటే, అలాంటి వారు కనుక మన కుటుంబంలో ఉంటే, మన సంఘంలో ఉంటే, నీ స్నేహితుడిగా నీ సహోదరుడిగా ఉంటే, నువ్వు వెంటనే ఆ పాపాన్ని ఖండించేవాడుగా ఉండాలి. ఒకవేళ నువ్వు ఖండించకుండా నువ్వు గనక అదే కొనసాగిస్తూ ఉంటే నువ్వు కూడా దాన్ని ప్రోత్సహించేవాడుగా ఉంటావు. తుయతర సంఘంలో ఇదే పరిస్థితి ఉన్నది. చాలామంది వీళ్ళు బాగానే ఉన్నారు భక్తిగా, కానీ ఆ రీతిగా పాపం చేసేవారు సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళని ఏమనటం లేదు. వీళ్ళు నువ్వు మౌనంగా ఉండటం కూడా వాళ్ళని ప్రోత్సహించినట్లే. వారిని ఖండించి, వారిని హెచ్చరించి, సాధ్యమైతే వాళ్ళని మార్చేటువంటి వాడుగా నువ్వు ఉండాలి. అత్యంత భయంకరమైన పరిస్థితి ఈ సంఘంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మన పైన ఆవరించి ఉన్నదంట, మనం చూస్తూ ఉన్నది. కీర్తనలో 139వ కీర్తన 1-2 వచనాలు కనుక మనం చూస్తే ఆయన అంటాడు కదా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చునుట లేచుట నీకు తెలియను, నాకు తలంపులు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించును. హల్లెలూయా. ఆయన మనల్ని పరిశోధించి తెలుసుకున్నాడు, మన మీద పరీక్షలు జరిపించాడు, ఎగ్జామిన్ చేసి సంపూర్ణంగా మనకంటే బాగా ఆయన తెలుసుకున్నవాడు. ఆయన నుంచి మనం ఎక్కడికి కూడా తప్పించుకొనలేము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్త. ఒకసారి మనం ఈ యొక్క ఉదయకాల సమయం మందు మనం గ్రహించుకోవాలి, ఒకవేళ మన స్థితి ఏ రీతిగా ఉన్నది, నిలువెచ్చని స్థితి కనుక మన జీవితాల్లో ఉన్నదా, మన ఆత్మీయ జీవితంలో అటువంటి నిలువెచ్చని స్థితి ఉన్నదా? ఆత్మలో బాగానే ఉంటున్నాం అనుకుంటున్నామేమో, మరి శరీరంగా దాన్ని వదిలిపెట్టేశామా గాలికే? శరీరంతో చేయవలసినటువంటి పాపాలన్నీ కూడా చేస్తూ నేను ఆత్మీయంగా నేను బాగానే ఉన్నాను అనుకోవటము చాలా పొరపాటు. దేవుడు దాన్ని చాలా ఖండిస్తూ ఉన్నాడు. సో ఈ నేరము ఆ యొక్క తుయతర సంఘం మీద మోపుతూ ఆయన ఏమంటూ ఉన్నాడు, 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. చూసారా, దేవుడు ఆ సంఘానికి సమయం ఇస్తూ ఉన్నాడు, అయినప్పటికీ ఆ సమయాన్ని తీసుకుంటూ సమయాన్ని వెచ్చిస్తూ ఏమాత్రము కూడా మారు మనసు పొందటానికి ఇష్టపడటం లేదంట. ఇంకా ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. అతి భయంకరమైనటువంటి పనిష్మెంట్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో కూడా ఏలియా ప్రవచించిన దినాల్లో కూడా యెజబెలు ఎప్పుడైతే ఈ పనిని జరిగించి ఉందో, నాబోతును చంపించిందో, ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క ఆహాబు రాజుతో అంటాడు ఏమంటే,
నీ రక్తం ఇదే స్థలములో నీ రక్తాన్ని కుక్కలు తమ నాలుకతో నాకుతాయి. ఇదే గతి నీ భార్య అయిన యెజబెలుకు కూడా పడుతుంది. అదే దుస్థితి వాళ్ళని చూస్తూ ఉన్నాం. యెజబెలు బయలు ప్రవక్తల్ని పెంచి పోషించింది, అయినప్పటికీ వాళ్ళు ఏమీ కూడా చేయలేకపోయారు. ప్రేమదేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దానికి శిక్ష చాలా పర్యవసానం, చాలా ఘోరమైనదిగా మనము చూస్తూ ఉన్నాం. అయితే అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములనియు తెలుసుకొనును, మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. హల్లెలూయా. కాబట్టి మీరు ఒక రోజును తెలుసుకుంటారు. బహుశా ఈరోజు ఎంత చెప్పినప్పటికీ కూడా మనోనేత్రాలు మూయబడి ఉండటం వల్ల, ఆ యొక్క గర్వంతో కూడినటువంటి ఆ యొక్క హృదయం కలిగి ఉండటం వల్ల, నాకే ప్రాధాన్యత కావాలి, లేకపోతే దేవుణ్ణి ఏమాత్రం కూడా పట్టించుకోవడం నిర్లక్ష్యం కలిగి ఉండటం చేత బహుశా ఇప్పుడు మీకు అర్థం కావటం లేదేమో కానీ, ఒక దినమందు దేవుడు ఆ దినమందు నువ్వు చేసిన ప్రతి క్రియలన్నీ కూడా నీ ఎదుట పెట్టి నీకు తీర్పు తీర్చే దినమందు, ఇదిగో నువ్వు విత్తిన ఆ విత్తనాన్ని నువ్వు పంట కోసే ఆ కాలమందు నువ్వు తెలుసుకుంటావు. ఏంటి అనంటే, దేవుడు తన నేత్రములతో సమస్తమును కూడా ఆయన చూచుచున్నవాడని, పరీక్షించి మన హృదయాలను తెలుసుకున్నవాడని నీవు ఆ దినమందు తప్పకుండా తెలుసుకుంటావు ఒక రోజున. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, వాని వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇచ్చేదను. 24వ వచనం. అయితే తుయతెరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పినదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను. దేవుడు ఏమంటున్నాడంటే, కొంతమంది ఈ రీతిగా కాకుండా వారు తమ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని వారు దాన్ని కొనసాగిస్తున్న వారు ఉన్నారు. అయితే ఇవేమి కూడా మాకు తెలియదు, ఆ యొక్క సాతాను యొక్క సంగతులు ఏవి కూడా మాకు తెలియదు అని చెప్పేటువంటి వారు, తెలిసినటువంటి వారు కొంతమంది ఉన్నారు. దేవుడు వారితో ఏమంటాడంటే, నేను మీ మీద ఇంకేం భారము పెట్టడం లేదు, మీరు అలా ఉండండి ఇలా ఉండండి ఇంకేం కూడా చెప్పట్లేదు, మీరు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని మాత్రం గట్టిగా పట్టుకుని. ఆ కింద వచనాలు మనం చూస్తూ ఉంటాము. నేను 25వ వచనం, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. అంతే, అదొక్కడ మాత్రమే నేను మీతో చెప్పదలిచి ఉన్నా. మీ మీద ఇంకేం భారం పెట్టడం లేదు. సో మీరు దీనిని తట్టుకొని నిలబడుతూ ఉన్నారు, అదే సంతోషం నాకు. నీ చుట్టూ వీళ్ళందరూ కూడా ఉన్నప్పటికీ మీరు మాత్రము ఆ పాపాన్ని సహించకుండా దాన్ని వ్యతిరేకించి దాన్ని ఖండించి దేవుని ఆత్మానుసారంగా జీవించి దేవుని బిడలుగా మీరు జీవించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అందును బట్టి సంతోషిస్తూ ఉన్నాను. మీ మీద నేనేం భారం పెట్టడం లేదు, కానీ ఒకటే మేము చెప్తూ ఉన్నాను, ప్రోత్సహిస్తున్నాను. మీరు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని గట్టిగా పట్టుకుని అంతం వరకు మీరు దాన్ని పట్టుకుని ఉండాలి. మీరు ఎక్కడ కూడా మధ్యలో మీరు పొరపాటున వారిలో మీరు కలిసిపోవడానికి వీరు లేదు. మీరు దాన్ని గట్టిగా పట్టుకుని ఉండండి. హల్లెలూయా. సో ఒకవేళ ఆ రీతిగా ఉంటే ఏం జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాము. నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే, ఆ రీతిగా ఆ పరిశుద్ధతను, ఆ యొక్క ఆత్మీయ స్థితిని మీరు గట్టిగా పట్టుకొని గనక మీరు ఉంటే దేవుడు ఏమంటాడంటే, ఆ అధికారాన్ని నేను మీకు ఇచ్చేదను. ఏంటి ఆ యొక్క అధికారము? ఇదిగో దేవుడు తండ్రి ద్వారా కుమారునికి ఏదైతే అధికారం ఇవ్వబడిందో ఆ యొక్క అధికారము మీకు కూడా ఇవ్వబడుతుంది. నాతో పాటు ఆ యొక్క పరిపాలనలో, ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో నాతో పాటు మీరు కూడా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ వారిని ఏలును పాత్ర వలె పగలగొట్టబడుదురు, మరియు
అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. హల్లెలూయా. అతనికి ఏమి ఇవ్వబడుతుందంట? వేకువ చుక్క. వేకువ చుక్క యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. మనం అనేకమైనటువంటి వచనాలు మనం చూడవచ్చు. ఆ 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం చూడవచ్చు. అదే రీతిగా ఈ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనము చూస్తే ఈ వేకువ చుక్క యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. సో దేవుడు ఆ అధికారమును మనకి ఇవ్వటంతో పాటు ఆ సాక్షాత్తు ఆ యేసుక్రీస్తునే మీ సొంత వానిగా మీకు అనుగ్రహింపబడుతున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క వెలుగు మీ హృదయంలో ప్రకాశింపనిస్తూ ఉన్నది. ఆయన మీతో ఎల్లప్పుడూ కూడా ఉండేటువంటి స్థితి. ఇంకో మాటలో చెప్పాలంటే నిత్య జీవము, నిత్యము ఆయనతో కలిగి ఉన్నటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క పరిశుద్ధతను గట్టిగా పట్టుకుని నీవు ఉంటావో, ఇదిగో ఆ పాపానికి నువ్వు కాంప్రమైజ్ అయిపోయినటువంటి స్థితిలో కాకుండా ఆ పాపాన్ని ఖండించినటువంటి వాడుగా ఉంటావో, ఎప్పుడైతే శరీరం వేరు ఆత్మ వేరు అని చెప్పి ఇదిగో లోకంలో లోకానుసారముగా, సంఘములో దేవుని అనుసారంగా, దైవానుసారంగా ఉండే స్థితి కాకుండా నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ, లోకములో ఉన్నా సంఘములో ఉన్నా ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని బిడ్డగా ఆత్మీయంగా పరిశుద్ధంగా నువ్వు గనక జీవించినట్లయితే, దాన్ని నువ్వు కొనసాగించినట్లయితే, ఇదిగో దేవుడు నీకు అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ యొక్క వేకువ చుక్క వంటి యేసుక్రీస్తును ఆయనతో పాటు నిత్య జీవం నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చూస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మీరు లోపటి వారికి చాలండి. అక్కడ పౌలు భక్తుడు చాలా ఖండితంగా చెప్తున్నాడు ఏంటంటే, ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేడు. ఒకవేళ మన హృదయంలో అలాంటి దుస్థితి, అలాంటి నిర్లక్ష్య వైఖరి, అలాంటి యెజబేలు యొక్క ఆత్మ, ఆ యొక్క లక్షణాలు, గుణ లక్షణాలు కనుక మనలో ఉంటే దాన్ని ఏమాత్రం కూడా సహించొద్దు. ఇమ్మీడియట్గా మీరు దాన్ని మీలో నుండి వెలివేయండి, తీసివేయండి. ఇమ్మీడియట్గా మీ హృదయాన్ని మీరు కడుక్కొనండి. లేకపోతే చాలా ప్రమాదం మనము చూడవలసి వస్తున్నది. ఆ పనిని కనుక మీరు చేసినట్లయితే మీరు చక్కటి దేవుని యొక్క ఆ యొక్క రివార్డ్ని, బహుమానములను మీరు పొందుకొనగలుగుతారు. సో కనుక ప్రియమైన బిడ్డలారా, ఇక తుయతర సంఘం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం, గొప్ప పాఠం ఏంటంటే, పాపాన్ని మనం ఏ రీతిగా చూడాలి. పాపాన్ని మనం పాపంలాగానే చూడాలి. దాన్ని ఎలా చూస్తున్నావు నువ్వు? పాపం అంటే దాన్ని భయపడే విషయంగా నువ్వు చూస్తున్నావు, లేకపోతే పాపం అంటే ఏముంది లేరా, ఇవాళ రేపు అందరూ చేస్తున్నారు, ఎవరూ పరిశుద్ధులు కాదు, అందరూ పాపులే, కాబట్టి దీని గురించి పెద్ద భయపడాల్సిన పని, చాలామంది ఇలాంటి బోధలు చేస్తూ ఉంటారు. నిజమే, ఎవరు పరిశుద్ధులు కాదు, కానీ పరిశుద్ధంగా ఉండటానికి నువ్వు ప్రయత్నము చెయ్యాలి. అందరూ పరిశుద్ధులు కాదులే, అందరూ పాపులే అని చెప్పి నువ్వు కూడా పాపమే అయిపోతే కదా. నేటి దినాల్లో సంఘాల్లో దేవుని వాక్యం ఖండితంగా చెప్పడానికి ఇష్టపడటం లేదు విశ్వాసులు. దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా, క్లియర్గా ఖండిస్తూ ఉంటే, నీ పాపాన్ని ఖండిస్తూ ఉంటే, అలాంటి సంఘాలకు అసలు వెళ్ళటమే మానేస్తున్నారు. అబ్బా ఎప్పుడు చూడు ఆ పాస్టర్ గారు అయ్యి చెప్తుంటాడండి. ఎలాంటి సంఘం కావాలంటే, చక్కగా ఎప్పుడు వెళ్ళినా కూడా, ఎప్పుడు కూడా మా పాస్టర్ గారి నోటి నుంచి ఆశీర్వాదాలే రావాలి, ఆశీర్వాదాలే రావాలి. ఎప్పుడు వస్తాయి ఆశీర్వాదాలు? నిన్ను నువ్వు సరి చేసుకున్నప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి కదా. సో దేవుడు నీకోసం ఆశీర్వాదాలు సిద్ధంగా ఉంచాడు. నువ్వు దానికోసం కొత్తగా అడగాల్సిన పని లేదు, నీకు వచ్చేస్తాయి, రెడీగా ఉన్నాయి. కానీ నీ దగ్గరే ఆలస్యం ఉన్నది. నిన్ను నువ్వు ఎప్పుడైతే సరి చేసుకుంటావో, ఆశీర్వాదానికి ఏ పని అయితే దేవుడు నేను చేయమంటున్నాడో ఆ పని నువ్వు ఎప్పుడైతే చేస్తావో, ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు నీ కల్లారా చూడగలుగుతావు. నీ తరతరములు, నీ కుమారులు వారు దాన్ని అనుభవించటము నీ కల్లారా నువ్వు చూడగలుగుతావు. ఎంత గొప్ప ఆశీర్వాదం అన్నది ఇది కదా. సో కనుక పాపాన్ని నువ్వు నీ కనుదృష్టితో ఏ రీతిగా పాపాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు, దాన్ని నువ్వు సహించేవాడిగా ఉంటూ ఉన్నావా, లేకపోతే దాన్ని ఖండించేవాడుగా ఉంటూ ఉన్నావా? అదే రీతిగా ఆ పాపాన్ని, నీ యొక్క హృదయంలో నీలో ఉన్న పాపాన్ని నువ్వు కడుక్కునేవాడిగా ఉన్నావా? ఆ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడేవాడిగా ఉన్నావా?
ఆ పాపాన్ని బట్టి సిగ్గుపడేవాడిగా ఉండవు. కొంతమంది పాపం చేస్తారు కానీ ఎటువంటి సిగ్గు ఏమి కూడా ఉండదు. నేనెందుకు సిగ్గుపడాలండి అంటూ ఉంటారు. ప్రేమంతుని బిడ్డలారా, ఈ లోకంలో అయితే నీకేమీ కాదు, కానీ ఎన్ని తప్పులు చేస్తే అంత గొప్ప పేరు పొందుకుంటూ ఉంటారు. ఎక్కువ తప్పులు చేసేవాడు గొప్పోడు, వాడి దగ్గరికి వెళ్ళడానికి ఎందుకంటే అందరూ భయపడతా ఉంటారు కదా. వాస్తవానికి ఎవరైతే ఎక్కువ తప్పులు చేస్తున్నారో వాడు సిగ్గుపడాలి, కానీ రొమ్మిరుసుకుని నడుస్తూ ఉంటాడు. నీతిగా బతికేవాడు మాత్రము సిగ్గుపడి తలదించుకునే పరిస్థితి ఈ లోకంలో. కానీ దేవుని సన్నిధిలో దేవుడు ఆ రీతిగా ఉండటానికి ఇష్టపడటం లేదు. పాపం చేసిన వాడు దేవుని సన్నిధిలో సిగ్గుపడి దేవుని దగ్గర తలదించుకుని తన పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడి కనుక దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. నీతిమంతుడు దేవునికి సన్నిధిలో తల ఎత్తుకొని సంతోషముగా వానికి అధికారము ఇవ్వబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఆశీర్వాదం పరిశుద్ధతో కూడినటువంటి ఆత్మీయ ఫలములను నీవేం చేస్తావు? ఆ పంటను నీవు కోస్తావు. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13, 14 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13, 14 వచనాలు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. మనం నిత్యము జీవించాలి అని అంటే ఆత్మచేత శరీర క్రియలను మనం చంపేవారముగా ఉండాలి. శరీరంపై ఆత్మ జయించాలి, కానీ ఆత్మపై శరీరము జయించకూడదు. దేవుల్లో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ శరీరము ఆత్మను జయించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుందండి. మనం దేవుల్లో చక్కగా ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుల్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ శరీర బలహీనత మన వెనక్కి లాగుతూ ఉంటాయి. తలనొప్పి అవ్వచ్చు, కడుపు నొప్పి అవ్వచ్చు, ఒళ్ళు నొప్పులు అవ్వచ్చు, సమస్తమైన రోగాలు అవ్వచ్చు. శరీర రోగాలే కాదండి, మానసిక రోగాలు కూడా ఉంటాయి. ఏంటో మానసిక రోగాలు? చర్చిలో నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదండి. నేను ఎందుకు రావాలి చర్చికి? మొన్న పాస్టర్ గారు నా గురించే చెప్పాడు, నేను రాను. ఈ రోగాలన్నీ మానసిక రోగాలు, ఇవన్నీ కూడా ఇది సాతాను నీలో దూరి నిన్ను దేవునికి దూరం చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేది, ప్రార్థనకి వెళ్ళేది దేవుని గురించా లేకపోతే మనుషుల కోసమా? మనుషుల యొక్క గుర్తింపు కోసం నువ్వు వెళ్తున్నావా ప్రార్థనకి? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని గణపరచడానికి వెళ్తూ ఉన్నావు, అనేకుల కొరకు ప్రార్థించడానికి వెళ్తూ ఉన్నావు, దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్తూ ఉన్నావు, దేవుని వాక్యం నేర్చుకోవడానికి వెళ్తూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ సాతాను ఏం చేస్తాడంటే నీ మనసులో దూరి దాని మొత్తం మర్చిపోతావు, కానీ ఏదో ఒకటి అసూయో, ద్వేషమో, కోపమో, కలహమో, నా మనసు బాగలేదండి ఈరోజు నేను ప్రార్థనకు రాను. నువ్వు ప్రార్థనకు రావాల్సిందే నీ మనసు బాగాలేదు కాబట్టి. నీ మనసును సరి చేసుకోవడానికే కదా నీ ప్రార్థనకు రావాల్సింది. జాగ్రత్త. ఆత్మానుసారంగా జీవిస్తే, ఆత్మతో ఈ శరీరాన్ని, ఈ యొక్క రోగాలను కనుక నువ్వు చంపుకొనగలిగితే నీవు నిత్యము జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు అనుగ్రహించినట్టు ఆ నిత్య జీవము, దేవుడు అనుగ్రహించినట్టు ఆ యొక్క అధికారము, దేవుడు అనుగ్రహించినట్టు ఆ యొక్క వేకువ చుక్క నువ్వు సంపాదించుకొని రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, ఇదిగో నీ కొరకు నేను ఈ అధికారాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఇదిగో వేకువ చుక్కను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. నిత్య జీవాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. కానీ నువ్వు అనుసరిస్తున్న పద్ధతులు చూస్తే ఎంతో దుఃఖము కలిగిస్తూ ఉన్నది. నువ్వు అనుసరిస్తున్న ఆ యొక్క నిర్లక్ష్య వైఖరి, ఇదిగో నీవు ఆ యొక్క యెజబెలు ఆత్మను సహిస్తూ ఉన్నావు, ఆ పాపాన్ని సహిస్తూ ఉన్నావు, దానిలోనే కొనసాగిస్తూ ఉన్నావు, దాంతో స్నేహం చేస్తూ ఉన్నావు. దేవుడు ఎంతో దుఃఖిస్తూ ఉన్నాడు. దాన్ని ఇమ్మీడియట్గా వెంటనే దాన్ని విడిచిపెట్టాలని కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. మన యొక్క ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉన్నది? దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆత్మీయ ఫలములను
భుజించే వారముగా మనం సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుణ్ణి అడుగుదాం. దేవుని దగ్గర నుంచి ఆ శక్తి, ఆ సామర్థ్యము, సహాయము దేవుడు మనకు దయచేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మనం ఆత్మను బలపరుచుకున్నప్పుడు, ఆత్మలో మనం ఎదిగినప్పుడు ఆటోమేటిక్గా మన శరీరాన్ని జయించగలిగిన వారముగా ఉంటాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మా ప్రియ పరలోక మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ పుణ్యకాలపు వేళ ఆయన ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘముల దూతలతో మీరు చెప్తున్న మాటలు, ప్రభు వారికి నేర్పిస్తున్న పాఠములు, నాయన వారిని అభినందిస్తున్న విషయాలను బట్టి నాయన, ఆత్మ కలిగినటువంటి వాడు చెప్పు సంగతులు చెవుగలిగే వాడు వినుగాక అని నీవు సెలవిస్తూ ఉన్నావు ప్రభువా. ఇదిగో తండ్రి, వింటున్న మేము నాయన ప్రభు పెడచెవిని పెట్టే వారముగా కాక, విని విడిచిపెట్టే వారముగా కాక నాయన, అదిగో తండ్రి, మీరు నాయన సూటిగా తేటగా నేరుగా మాతో మాట్లాడుతున్నారనే సంగతిని మేము ఎరిగి మమ్మల్ని మేము సరిచేసుకునే స్థితిని మాకు దయచేయండి ప్రభా. మేము ఏదైనా తప్పులు చేస్తున్నట్లయితే ప్రభా, మా యొక్క నిర్లక్ష్య వైఖరితోటి నాయన మేము ఎక్కడైనా పడిపోతూ ఉన్నప్పుడు నాయన దయచేసి మమ్మల్ని లేవనెత్తమని అడుగుతూ ఉన్నా. మీ ఆత్మ సహాయము చేత, మీ పరిశుద్ధాత్మ జ్ఞానము చేత నాయన అదిగో తండ్రి ప్రభా, మమ్మల్ని తాకండి, మా హృదయాలను తెరవండి ప్రభా. మా యొక్క పాపములను కడిగివేయమని అడుగుతూ ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి, మా అపరాధములు, మా దోషములు కడిగివేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి నాయన. అదిగో తండ్రి ప్రభా, మేము నాయన ఎక్కడెక్కడ ద్వంద్వ స్వభావం కలిగిన వారముగా కాక, 2 పడవల మీద కాలు వేసి ప్రయాణం చేసే వారముగా కాక ప్రభా, 2 యజమానులకి దాసులుగా ఉండే వారముగా కాక ప్రభా, నులువెచ్చిన స్థితిలో నాయన మేము ఉండకుండా నాయన కేవలము నీ బిడలముగా నాయన అదిగో తండ్రి, నీ ఆత్మీయ బిడలముగా ప్రభా, నీకు దాసముగా, నీకు సాక్షులముగా, నీకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే వారముగా, ఎక్కడ కూడా మేము జారత్వము కలిగినటువంటి వారముగా కాక, వ్యభిచరించేటువంటి వారముగా కాక ప్రభా నాయన అదిగో తండ్రి, మీతో చేసుకున్న నిబంధన ప్రభా, మీతో చేసుకున్న ఉడంబడిక ప్రభా, అదిగో తండ్రి, ఆత్మతో నాయన ఏదైతే ఇక బంధము ముద్రింపబడి ఉన్నదో దాని నుంచి మేము వైదొలిగే వారముగా కాక ప్రభా, ఇదిగో తండ్రి నాయన ఈ బంధములో మేము స్థిరులముగా కొనసాగే వారముగా, ఇదిగో తండ్రి ప్రభా, నీకు అగ్నిజ్వాలల వంటి నేత్రములు నాయన మమ్మల్ని చూస్తూ ఉన్నాయి. నీవు నాయన మమ్మల్ని పరిశోధించి బావుగా ఎరిగినటువంటి వాడవు నీవే. నేను కూర్చున్నా, నిలుచున్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీవు నన్ను చూస్తూ ఉన్నావు. నా హృదయంలో, నా మనసులో తలంపులు నీవు బావుగా ఎరిగి ఉన్నావు తండ్రి. గనుక నీ నుంచి మేము ఎక్కడికి తప్పించుకోలేము నాయన ప్రభువా. నాయన ఎదిగో తండ్రి, అట్టి తలంపు నాయన, అట్టి నాయన ఎదిగో తండ్రి స్థితిలో మేము మెలకువ కలిగి మేము ఎల్లప్పుడూ కూడా ఎదిగో తండ్రి లోకంలో జీవిస్తున్నప్పటికీ లోక మానిల్యము నాయన మాకు అంటకుండా ఎప్పటికప్పుడు మేము కడుక్కునే వారంగా సహాయం దయచేయండి. అటు స్థితిని మాకు అనుగ్రహించండి ప్రభా. ఎదిగో తండ్రి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ప్రభా, ఎదిగో తండ్రి, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకురండి. మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా, మీరు అనుగ్రహిస్తున్న గొప్ప బహుమానాలు నాయన ఎదిగో తండ్రి మేము పొందుకున్నట్లుగా సహాయము దయచేయమని త్వరలో యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక సమయంలో మరి ప్రభు బలకు సిద్ధపడినటువంటి బిడ్డలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తిసం తీసుకు